హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. ఈరోజు తెలగపిండి వడియాలు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి తెలగపిండి అచ్చులండి. నువ్వుల నూనె ఆడించగా మనకి ఇవి అచ్చుల్లాగా వస్తాయి. ఈ అచ్చుల్ని చక్కగా మనము వడియాలు పెట్టుకోవచ్చు. కూర కింద కూడా వండొచ్చండి. ఈ తెలగపిండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి మునగాకు వేసి కర్రీ కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ నల్ల నువ్వులుతో తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తేలేంత వరకు నీళ్ళేసి నానబెట్టుకోవాలండి. 2 రోజులు, కనీసం 2 రోజులైనా సరే. పులుపు రావడం కోసం 2 రోజులు చిన్న పులుపు అనేది రావాలి. పులుపు ఉంటేనే కానీ ఈ వడియాలు అంత టేస్ట్గా ఉండవన్నమాట. మరి బాగా ఎండ కాసినప్పుడు చేసుకుంటే బాగుంటుంది. మరి నీళ్ళు ములిగేంత వరకు వెయ్యాలి, లేదంటే గట్టిగా ఉంటాయి. మరి అలాగా అయిపోయిన తర్వాత, నానిన తర్వాత మరుసటి రోజు ముందు రోజు చక్కగా కొన్ని దానికి సరిపడినన్ని మిరపకాయలు తీసుకొని బాగా వేపుకొని, మిరపకాయలు, జీలకర్ర, వాము ఈ 3 వేపుకొని పక్కన పెట్టుకొని, జీలకర్ర, ఎండుమిర్చి మిక్సీ చేసుకోవాలండి. ఇలా పౌడర్ అయిన తర్వాత ఏదైతే నానబెట్టిన ముద్ద ఉంది కదండి, అది తీసి ఈ పౌడర్ వేసి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసి, వేపిన వాము ఉంది కదండి, వాము కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి. ముందుగా జీలకర్ర, ఎండుమిర్చి వేపుకోవాలి, వేపుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత వేపిన వాము ఉంది కదండి, ఆ వాము కూడా కలుపుకొని ఇలా ముద్దగా కలుపుకొని చక్కగా ఉండలు చేసుకోవాలన్నమాట. ఇందులో సాల్ట్ వేసుకోవచ్చు. కొంతమంది ఏమో ఓంట్లు కూడా వేస్తారు, అది కూడా చాలా మంచిది. సో మరి ఇలా ఈ ముద్ద కలుపుకొని బాగా ఒకలాంటి చక్కటి స్మెల్ వస్తుంది వడియాలు. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. మరి అలాగే ఈ నువ్వులు, ఈ ఉండలు మనము మ్యాక్సిమం మామూలుగా అయితే నువ్వులు బెల్లం కలిపి తింటూ ఉంటాము. మరి ఇలా కూడా ట్రై చేయండి. ఈ వడియాలు అన్నిట్లకి, అంటే సాంబార్తో కానీ, పెరుగన్నంతో కానీ, రైసు, రసము ఇవన్నిటితో కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు కూడా మేమైతే బాగా ఇష్టపడతాము. ఇది మా వైపు అయితే బాగా ఎక్కువగా దొరుకుతుందండి ఈ తెలగపిండి. రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ నువ్వుల నూనె, గానుగులు ఇవన్నీ కూడా మా వైపు ఉంటాయి. మరి ఇలా వచ్చినప్పుడల్లా మేము తీసుకుంటాము. మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వడియాలు. మరి ఇందులో చాలా చాలా పోషకాలు ఉంటాయి. కాల్షియము, B1, B2, B3, ఐరన్, మెగ్నీషియము, B6, B9 ఇలాగా, మెగ్నీషియము, ప్రాస్పరస్, పొటాషియము, మరి సోడియము ఇలాగ చాలా ఉంటాయండి. మరి ఇవన్నీ బాగా ఆ ఉండలైనవి ఎండలో ఎండబెట్టుకొని కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మరి బాగా ఎండితే గనక బయటన చాలా రోజులు, అంటే దాదాపు ఇవి సంవత్సరాలు కూడా నిలవ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.